ముగిస్తున్నటువంటి సందర్భంగా నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి, పల్లెల నుంచి, తండల నుంచి, దళిత వాడల నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రిగా గాక ఒక సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనకు అండగా నిలుస్తున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నాకు తెలుసు ఎండ ఉంది, మీరు 10 గంటలకు వచ్చిండ్రు, అయినా గాని ఇంత ఎండ ఉన్నా గాని మీరు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, మన నాయకుడు రేవంత్ అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువగా మాట్లాడకుండా మీ అందరితో మీ ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ దృష్టికి 2 విషయాలు తేదలుచుకుంటున్నా. ఇవాళ ఇవాళ మీ అందరి దృష్టికి, మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి
కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీ దృష్టికి రెండు విషయాలు తీసుకోరాదలుచుకున్నా. ఒకటి, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన బిడ్డ, మన ఆత్మ గౌరవం రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఎట్లయిండు, ఎందుకయిండు, దానివల్ల ఇవాళ పాలమూరుకి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నదని. ఎవరు ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న వయసులో ఎట్లా ముఖ్యమంత్రి కాగలిగిననే ప్రశ్న అడుగుతుంటారు.